మీడియా మన చేతుల్లో ఉంటే ఎలా ఉంటుంది? వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే ఎట్లా ఉంటుందనడానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక వార్త చదివి వినిపిస్తా. రోగి కోసం మందులు కొంటున్న సమయంలో, ఆ రోగి సహాయకుడి దగ్గర నుంచి వేలల్లో ధనాన్ని దోచేశాడన్న కారణంగా వ్యక్తిని జమ్మూ కాశ్మీర్‌లో పోలీసులు దేహశుద్ధి చేశారు. ఆపై పోలీస్ వాహనం బానెట్ మీద కూర్చోబెట్టి అతడి చేతులు కట్టేసి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రజల సమక్షంలో పోలీసులు వ్యక్తిని అవమానించి చట్టబద్ధంగానే అంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ అమానవీయ ఘటన మీద శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించినట్టు జమ్మూ పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ వెల్లడించారు. అయితే నిందితుడు ఇటీవలే పట్టుబడిన ఓ పేరు మోసిన ముఠాలో సభ్యుడని పోలీసులు చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఓ రోగి కోసం మందులు కొంటున్న వ్యక్తి నుంచి నిందితుడు 40,000 తస్కరించి పరారయ్యాడు. తాజాగా నిందితుడిని ఓ ఆసుపత్రి పరిసరాల్లో చూసిన బాధితుడు అతన్ని వెంబడించాడు. ఈ క్రమంలో నిందితుడు ఆ వ్యక్తి మీద కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ప్రాంతంలో గస్తీ కాస్తున్న పోలీసులు అతన్ని పట్టుకుని చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఇది వాడు దుర్మార్గుడు, వాడు ఇదని చెప్పి రాసుకొస్తూ ఏమని చెప్తున్నారు? అన్యాయంగా అన్నటువంటి కోణాన్ని టచ్ చేస్తున్నారు. అదే మొన్న తెనాలి దానికి ఏమన్నారు? వాళ్ళు ఎంత దుర్మార్గులో పెద్ద చరిత్ర చిట్టా ఇప్పేసేసి వాళ్ళని కొట్టడంలో తప్పు లేదని చెప్పుకొచ్చారు. ఇక్కడ కొట్టడం తప్పన్న కోణంలో చెప్పుకొస్తారు. ఇదే తేడా. అంటే మనది అక్కడ మన రాష్ట్రం కాదు కాబట్టి అక్కడ అవమానించారట. ఏది తప్పు చేసినటువంటి వాడు. ఇక్కడ మన రాష్ట్రం అయితే మనకు అధికార పార్టీ మనకి ఇష్టం కాబట్టి ఇక్కడ జరిగిన దాంట్లో పోలీసులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. అట్లుంటాయి వార్తలు.